చాలా ఆన్లైన్ వీడియోస్ రివ్యూ చూసిన తర్వాత పర్చేస్ చేసాం. మన జ్యూసర్ అయితే ఇదేనండి. ఇంక ఇందులో పిండిన మనకి జ్యూస్ రానంతగా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజ్జు టాక్స్. ఈరోజు మీ ముందుకి ఒక రివ్యూతో అయితే మీ ముందుకు అయితే వచ్చేసానండి. సో ఈ రివ్యూ వచ్చేసి ఒక జ్యూసర్ పైన అయితే చేయబోతున్నాను. ఇది ఎలాంటి కొలాబరేషన్ అయితే కాదు. సో మా ఓన్ పర్పస్ కోసం యూజ్ చేయడానికి తీసుకున్నాము. సో ఎలాగో చాలామందికి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంగా అయితే రివ్యూ చేసి అయితే చూపించబోతున్నాను. సో ఈవెన్ అన్బాక్సింగ్ కూడా ఒకసారి మీ ముందే చేసి ఇందులో వచ్చిన పార్ట్స్ ఏంటి అండ్ దీని యూసేజ్ ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ మేము తీసుకుంది వచ్చేసి ఫిలిప్స్ బ్రాండ్లో తీసుకున్నామండి, సెంట్రిఫ్యూగల్ జ్యూసర్. సో ఇది వచ్చేసి ఒక 5 స్పెసిఫికేషన్స్ వల్ల చాలా స్పెషల్. ఆ 5 స్పెసిఫికేషన్స్ ఏంటంటే క్విక్ క్లీన్ టెక్నాలజీ. సో మనం చాలా ఈజీగా ఈ జ్యూసర్ని క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే ఇందులో మనకి ఎటువంటి జ్యూస్ కూడా మిగలకుండా పల్ప్ మాత్రమే మిగిలేటట్టు చాలా ఎఫిషియెంట్గా అయితే మనకి జ్యూస్ని అయితే చేస్తుంది. అండ్ యాజ్ వెల్ మనకి వచ్చే ఫీడింగ్ ట్యూబ్ కూడా మనకి ఎక్సెల్ సైజులో వస్తుంది. యాజ్ వెల్ ఇది వచ్చేసి మనకి 800 వాట్స్ అండి. అండ్ లాస్ట్లీ ఇది 2 లీటర్స్ కెపాసిటీ గల జ్యూసర్. సో ఈ స్పెసిఫికేషన్స్తో అయితే ఈ జ్యూసర్ని తీసుకున్నాము. అండ్ దీని యొక్క ఎంఆర్పి ప్రైస్ విషయానికి వస్తే మనకి దీనిపైన ఇచ్చారు 10,300 రూపీస్ వరకు అయితే దీని ఎంఆర్పి ఉంటుందండి. సో మనకి అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ సైట్లో కూడా అవైలబిలిటీ ఉంది. కాకపోతే ప్రైస్ అన్నది చాలా ఎక్కువ ఉందండి. మేము పర్చేస్ చేసింది వచ్చేసి టాటాక్లిక్ అనే వెబ్సైట్ నుండి అయితే పర్చేస్ చేసాము. సో అందులో ప్రైస్ వచ్చేసి మనకి 7,400 రూపీస్ అయితే ఉంది. సో అందులో మళ్ళీ ఇన్స్టెంట్ డిస్కౌంట్ కార్డ్స్ యూస్ చేయడం ద్వారాగా ఫైనల్లీ ఇది మాకు 6,300 రూపీస్కి అయితే మేము పర్చేస్ చేసాము. సో ఇంకా డీటెయిల్స్ అయితే క్లియర్గా ఉన్నాయి కదా, మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ఇస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే పర్చేస్ చేయొచ్చు. సో మన జ్యూసర్ అయితే ఇదేనండి. సో ఇందాక చెప్పాను కదా ఫీడింగ్ ట్యూబ్ అని. సో అది ఇదే. అన్నీ కూడా ఏంటంటే మనకి లాక్ లాగా ఫిట్టింగ్ అయితే ఉందన్నమాట. అండ్ మనకి జార్ వచ్చేసి 750 ml కెపాసిటీ అయితే ఇస్తున్నారు. సో మన జ్యూస్ అంతా కూడా ఈ జార్లోకే కలెక్ట్ అవుతుంది. ఈ జార్ని వచ్చేసి మనకి సైడ్న ఇలాగా పైప్ లాగా వచ్చింది కదా, సో ఇక్కడ ఫిట్ చేసుకుంటాం. అండ్ దీనికి వచ్చేసి మనం క్యాప్ అయితే పెట్టుకుంటాం. సో ఈ క్యాప్ పెట్టుకోవడం ద్వారా ఏంటంటే మనకి ఇందులో వచ్చే జ్యూస్ ఏది కూడా బయట స్పిల్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇవి కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. దీని ఫిట్టింగ్ 2 వైపులా క్లిప్స్ అయితే వస్తున్నాయి ఈ విధంగా. జ్యూస్ అన్నది ఇక్కడ బ్లేడ్స్ నుండి అవుతుంది. ఇది కూడా రిమూవ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి పల్ప్ అంతా కలెక్ట్ అయిపోతుంది. ఇందులో నుండి మనం పల్ప్ అయితే సపరేట్ చేసుకుంటాం అన్నమాట, బయట పాడేస్తాము. ఇక్కడ మనకి క్లిప్స్ ఉంటాయి 2 వైపులా. అంతే, సింపుల్ ఫిట్టింగ్. అండ్ పైన వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని ఎగ్జాక్ట్లీ ఇలా పెట్టుకుంటాం. పైన వచ్చే క్యాప్ పైన ఇలాగ లాక్ అండ్ అన్లాక్ సింబల్ అయితే ఉంటుంది. సో జస్ట్ మనం పైన ఇలా పెట్టి అంతే, లాక్. అండ్ మనకి జ్యూసర్ యొక్క బాటమ్ పార్ట్లో
మనకి ఇలా చాలా స్ట్రాంగ్ ఫిట్టింగ్ ఉంటుందన్నమాట. సో ఇవి వచ్చేసి మనకి టేబుల్ని ఈజీగా ఇలా పెట్టగానే ఫిక్స్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మనం జ్యూసర్ యూస్ చేస్తున్నప్పుడు మూవ్ అవుతుంది కదా, సో ఆ మూమెంట్లో మనకి జ్యూసర్ అన్నది డిస్ప్లేస్ అవ్వకుండా లాక్ అవుతుంది అనమాట. ఇలా ఇప్పుడైతే ట్రైల్ అనమాట. చాలా ఆన్లైన్ వీడియోస్ రివ్యూ చూసిన తర్వాత పర్చేస్ చేసాం. చూద్దాం అందులో ఉన్నట్టుగా ఇది వర్క్ చేస్తుందా లేదా అన్నది. సో 1 by 1 స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్యారెట్తో స్టార్ట్ చేస్తాను. సో మనకి యాక్చువల్లీ మిక్సర్లో మనకి క్యారెట్ జ్యూస్ అనేది అంత పర్ఫెక్ట్గా అవ్వదు. సో మనకి జ్యూసర్లో మాత్రమే మనం క్యారెట్ అన్నది, బీట్రూట్ అన్నవి ఇలాంటివి జ్యూస్ చేసుకోవడానికి ఉంటుంది. సో వేసి చూద్దాం. వేసేద్దాం. సో మనకి కలెక్ట్ అయిన జ్యూస్ అయితే ఇలా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంకొన్ని ఫ్రూట్స్ వేసి చూద్దాం. ఫస్ట్లీ వెళ్ళు. ఓకే, చాలా ఈజీగా అయిపోతుంది ఇదైతే. ఆపుదాము. చాలా ఈజీగా స్మార్ట్ వేలో అవుతుంది. సో ఇప్పుడు వరకు జ్యూస్ చేయడం అయితే చూసాం కదా. సో దీని పల్ప్ అంతా కూడా మనకి బాటమ్న కలెక్ట్ అయిపోయింది కదా. సో ఈ పల్ప్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఓకే, మొత్తం ఇంక ఇందులో పిండిన మనకి జ్యూస్ రానంతగా మొత్తం పల్ప్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ అవి మా జ్యూసెస్, అలాగే జ్యూసర్. అండ్ క్లీనింగ్ విషయానికి వస్తే దీంట్లో క్విక్ క్లీన్ టెక్నాలజీ ఉంది, కానీ వాటర్ వేసి క్లీన్ చేస్తుంటే 100% క్లీన్ అయితే అవ్వట్లేదు. పల్ప్ అక్కడక్కడ ఉండిపోతుంది. దానికంటే రన్నింగ్ ట్యాప్ దగ్గర పెట్టి క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయితే అయిపోతుంది. సో చాలా డేస్ నేను అనుకుంటున్నాను క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ తాగుదామని. సో ఇది ఫస్ట్ జ్యూస్ అనమాట. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. మనం మిక్సీలో చేసుకుని డ్రైనర్ ద్వారాగా చేసుకున్నప్పటికీ మనకి క్యారెట్ అండ్ బీట్రూట్ ఈ జ్యూస్ ఇలాంటివి మనకి ఎక్కువ రావు. దీని ద్వారాగా మీరు వెజిటేబుల్స్ని కూడా జ్యూస్ కింద చేసుకోవచ్చు. అంటే లీఫీ వెజిటేబుల్స్ కానీ, కుకుంబర్ కానీ. సో మంచి డైట్ మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళ మట్టికి ఈ జ్యూసర్ చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఈ రివ్యూ మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో.